హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 9 నెలల్లో 3,00,000 రూపాయలని ఎలా సేవ్ చేయాలి అనే ఐడియాస్‌ని చూద్దామండి. కామెంట్ సెక్షన్‌లో రమా గారు అడిగారు కదండీ! 9 నెలల్లో 3,00,000 రూపాయలని సేవ్ చేయాలి. మా బాబుకి ధోతి ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండీ! ఇవాల్టి వీడియోలో 3,00,000 రూపాయలని 9 నెలల్లో ఎలా సేవ్ చేయొచ్చు అనే కొన్ని ఐడియాస్‌ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. లేదంటే వదిలేసేయండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూజ్‌ఫుల్‌గా ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. మరి ఇవాల్టి మన టాపిక్ విషయానికొచ్చేస్తే ఆల్రెడీ చెప్పాను కదండీ! 9 నెలల్లో 3,00,000 రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండీ! ఇప్పుడు మన టార్గెట్ ఎంత అంటే 3,00,000 రూపాయలు. మనకున్నటువంటి టైం ఎంత అంటే 9 నెలలు. అంతే కదా! మీరు ప్రతి నెల ఎంత సేవ్ చేస్తారు అనే విషయాన్ని నాకు తెలియజేయలేదండి. అలానే మీ శాలరీ ఏంటో, మీ ఆదాయం ఏంటో అనేది నాకు తెలియజేయలేదు. మీరు అడిగినటువంటి 9 నెలల్లో 3,00,000 రూపాయలని ఎలా సేవ్ చేయాలి అని మాత్రమే కదండీ అడిగారు. అది కూడా ధోతి ఫంక్షన్‌కి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మీరు ఎంత మనీని సేవ్ చేస్తారో తెలియదు కాబట్టి జస్ట్ బేసిక్‌గా ఇలా అయితే బావుంటుంది అని చెప్పేసి కొన్ని ఐడియాస్‌ని అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. లేదంటే వదిలేసేయండి. మీరు ప్రతి నెల ఆర్‌డీ కట్టినా కానీ, పోస్ట్ ఆఫీస్‌లో కట్టినా కానీ వీటి వలన ఏంటంటే మీకు 9 నెలలకే అమౌంట్ అనేది చేతికి రాదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఉదాహరణకి మీరు 3,00,000 రూపాయలు 9 నెలల్లో సేవ్ చేయాలి కాబట్టి నెలకొచ్చేసి రూ. 33,333 రూపాయలు ప్రతి నెల సేవ్ చేయగలిగితే మీకు 9 నెలలకి 3,00,000 రూపాయలు ఇంచుమించు అవుతాయండి. లేదు ప్రతి నెల 33,333 రూపాయలు సేవ్ చేయాలంటే కష్టము అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా 1,111 రూపాయలని ప్రతిరోజు సేవ్ చేయగలగాలి. ఎలా అయితేనే మీరు 9 నెలల్లో 3,00,000 రూపాయలని సేవ్ చేయగలుగుతారు. మనం ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు కేవలం మనం అనుకున్న అమౌంట్‌తోనే ఫంక్షన్ చేయలేమండి. ఇప్పుడు మీరు 3,00,000 రూపాయలు అన్నారు కాబట్టి ఉదాహరణకండి కొంచెం ఎక్స్‌ట్రానే పట్టుకోవాలి. అంటే 3,00,000 రూపాయలు మీరు ఫంక్షన్ అనుకుని దిగుదాము అంటే ఫంక్షన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటే కనుక ఎక్స్‌ట్రా ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు గానీ ఎక్స్‌ట్రానే పట్టుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీదీ కూడా కాస్ట్ అనేది పెరిగింది. కాబట్టి ఫంక్షన్ ఏం చేద్దాము అనుకున్నా సరే, అది ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి, ఏ ఫంక్షన్ అయినా చేద్దాము అనుకున్నప్పుడు మనం ఉదాహరణకండి 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఫంక్షన్ చేద్దాము అనుకున్నప్పుడు కనీసం 1,20,000 కానీ, 1,50,000 కానీ మనం చేత్తో పట్టుకోవాలండి. అప్పుడైతేనే మనకి దేనికి డోకా లేకుండా సరిగ్గా ఫంక్షన్ అనేది జరుగుతుందనమాట. లేదు మనం 1,00,000 రూపాయలు అనుకున్నాము, 1,00,000 రూపాయలకి తక్కువే అయ్యింది అనుకుంటే మిగిలిన డబ్బులు మనకి ఇంట్లోనే మిగిలిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పి మనకి 1,00,000 అవుతుంది అనే నమ్మకం ఉండదు కదండీ! ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎక్కువైతే మళ్ళీ మనం డబ్బుల కోసం తడుముకోవాల్సొస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ చేసినా మనం అనుకున్న మనీ కన్నా కొంచెం ఎక్కువ మనీ మన చేతిలో ఉండాలండి. ఇప్పుడు మీరు 3,00,000 రూపాయలు పెట్టి ఫంక్షన్ చేద్దాము అనుకుంటున్నారు. కనీసం 3,50,000 కానీ, 4,00,000 రూపాయలు కానీ మీరైతే పట్టుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తక్కువైతే ప్రాబ్లమ్ లేదు. మనం అనేది మళ్ళీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైందనుకోండి, అప్పటికప్పుడు డబ్బుల కోసం తడుముకోవటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పట్టుకోవాలి. ఇక నేనైతే ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు ప్రతీ నెల సేవ్ చేయలేము అనుకుంటే కనుక
అంటే ఆర్‌డీ కానీ, ఎఫ్‌డీ కానీ ఇలాంటివి సేవ్ చేసుకోవడానికి కుదరదు కదా! 9 నెలల్లో మనకు మనీ కావాలి. కాబట్టి మీరేం చేయాలంటే డైరెక్ట్ చీటీకెళ్ళిపోండి. చీటీకి వెళ్ళిపోయినట్లయితే మీకు 9వ నెలలో పాట పాడుకున్నా సరే మీకు అమౌంట్ అనేది చేతికొస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా చీటీకెళ్ళిపోండి. కాకపోతే మీరు చీటీ వేసినప్పుడు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు, బాగా నమ్మకమైన వాళ్ళైతేనే మీరు చీటీ వేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో చీటీల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆలోచించుకుని చీటీ అనేది వెయ్యండి. ఉదాహరణకండి మీరు 5,00,000 చీటీ వేశారనుకోండి 10 నెలలది. మీకు 9వ నెలలో కావాలంటే 9వ నెలలో పాట పాడేసుకుంటే మనకి మనీ అనేది వచ్చేస్తుంది. లేదు ముందే అంటే బట్టలు అవి కొనాలి కాబట్టి పిలుపులకి అది వెళ్ళటానికి అది ముందే ఒక నెల ముందే మనం కళ్యాణ మండపం ఇలాంటివన్నీ బుక్ చేసుకుంటూ ఉంటాము. లేదా డెకరేషన్స్ అవి ముందే మాట్లాడుకుంటూ ఉంటాము. కాబట్టి 8వ నెలలోనే మీరు మనీ వచ్చేటట్టు అంటే 8వ నెలలోనే చీటీ పాట అనేది పాడుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక నెల ముందే మనీ వచ్చేస్తుంది. మీరేం చేస్తారంటే 5,00,000 చీటీని 10 మంది సభ్యులు ఉన్నటువంటిది 10 నెలల్లో వేశారనుకోండి. ప్రతి నెల కూడా 50,000 దగ్గరలో కట్టాల్సి వస్తుంది. అంటే ఇంచుమించు ప్రతి నెల మీరు 40,000 పైనే మీరు చీటీ అనేది కట్టాల్సి వస్తుంది. ఒకవేళ 20 మంది ఉన్నటువంటిది 10 నెలల చీటీ కనుక వేసినట్లయితే ఇంచుమించు ప్రతి నెల కూడా మీకు 24,625 అయితే కట్టాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ కట్టచ్చు, తక్కువ కట్టచ్చు అండి. అది పాట బట్టి ఉంటుంది. నేను ఉదాహరణకి మాత్రమే వేస్తున్నాను. అలా కాకుండా మీరు 3,00,000 రూపాయల చీటీనే వేద్దాము అని చెప్పేసి అనుకుంటే కనుక 10 నెలలది ప్రతి నెల కూడా ఇంచుమించు 30,000 వరకు అంటే లాస్ట్ నెల 30,000 కట్టాలి. స్టార్టింగ్ వచ్చేసి ఒక 20,000 నుంచి ఉంటుంది. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకొక 1,00,000 రూపాయలు ఏం చేయాలంటే మీరు చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకునో లేదంటే ఇంటిలోనే కొన్ని ఖర్చులను అధిగమించో ఈ 9 నెలల పాటు కొంచెం మనీనైతే సేవ్ చేసుకోగలిగితే మీకు 3,00,000 రూపాయలు పైనే సేవ్ అవుతాయండి. ఎందుకంటే మీరు 3,00,000 రూపాయల చీటీ వేసినా కూడా మనకి 10వ నెలలో పాడుకున్నా కూడా 3,00,000 రూపాయలు పూర్తిగా రావండి. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు కదా! ఉదాహరణకు చెప్తున్నాను. 1,00,000కి 3,000 రూపాయన్నర చొప్పున తీసుకున్నా సరే. అప్పుడు 3,00,000కి కూడా 9,000 రూపాయలు పోతాయండి. మన చేతికొచ్చేది ఎంతండి అప్పుడు? ఇంచుమించు 2,91,000 అయితే మన చేతికొస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎక్కువ మనీని పట్టుకోవాలి కాబట్టి లేదా 4,00,000 రూపాయలు చీటీ వేసుకోండి. అప్పుడు మీకు సరిపోతుంది. లేదా 5,00,000 రూపాయలు చీటీ వేసుకుంటే ఇంకా సరిపోతుంది. కాకపోతే మీరు ప్రతి నెల చీటీ అనేది కట్టగలగాలి కదా! అది మీ శాలరీ బట్టి, మీ ఆదాయం బట్టి మీరు 3,00,000 రూపాయల చీటీ వేసుకుంటారా? 4,00,000 రూపాయల చీటీ వేసుకుంటారా? 5,00,000 రూపాయల చీటీ వేసుకుంటారా? అనేది మీ యొక్క శాలరీ బట్టి ఆధారపడి ఉంటుందండి. 3,00,000 రూపాయల చీటీ కనుక వేసుకుంటే ఖచ్చితంగా ఒక 1,00,000 రూపాయలు ఎక్స్ట్రానే మనం పట్టుకోవాలండి. ఎందుకంటే 3,00,000 రూపాయలు కన్ఫామ్‌గా మనకి చీటీ అమౌంట్ అయితే రాదు. అలానే ఫంక్షన్ అనేసరికి ఏదో ఒక ఖర్చు ఉంటుంది కాబట్టి మనం ఆలోచించుకుని చీటీ అనేది వేసుకోవాలి. లేదు ప్రతి నెల 33,333 రూపాయలు సేవ్ చేసుకోగలగాలండి. ఒక సేవింగ్ అకౌంట్ తీసుకుని ప్రతి నెల కూడా 33,333 రూపాయలు సేవ్ చేసుకున్నట్లయితే మీకు 9 నెలల్లో ఇంచుమించు 3,00,000 రూపాయలు అయితే సేవ్ అవుతాయండి. ఏవండి ఫంక్షన్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటే సరిపోదు కదా! ఎన్ని ఉంటాయండి ఒక చిన్న ఫంక్షన్ చేయాలనుకున్నా సరే ఎంత ఖర్చు అవుతుంది? ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్ల వరకు కూడా చాలా అమౌంటే అవుతుంది. మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. తక్కువైతే ప్రాబ్లం లేదు. ఎక్కువైతేనే ఇబ్బంది కాబట్టి మనము కొంచెం ఎక్కువ అమౌంట్ పట్టుకుంటే మనం అనుకున్నటువంటి ఫంక్షన్‌ని అనుకున్నట్టు చేసుకోగలుగుతాం అనమాట. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.